బ్యాక్ టు న్యూస్. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 9 ఎకరాల 7.2 గుంటల భూమి ఉంటే 8 ఎకరాల 18 గుంటలు వ్యవసాయేతర భూమిగా చూపిస్తూ ఉన్నది. 148లో ఈ 147లో రియల్ బెనిఫిషరీస్ ఎవరు లేరండి. 148లో ఇప్పుడు చూస్తే 14 ఎకరాల 8 గుంటల భూమి భూమాత రికార్డులలో కనపడతా ఉన్నది. వ్యవసాయేతర భూమి 8 గుంటలు భూమాతలోనే కనపడతా ఉన్నది. ఈ 148 సర్వే నెంబర్లోనే రియల్ బెనిఫిషరీస్ షేక్ జానీమియా సన్ ఆఫ్ సోన్ సాబు, కొర్రా రామసైదులు సన్ ఆఫ్ నందు తదితరులకు 1 ఎకరం భూమి చొప్పున ఉన్నది. 149 సర్వే నెంబర్లో 14 ఎకరాల 3 గుంటల భూమి ఉంటే దాంట్లో వ్యవసాయేతర భూమి కానీ రియల్ బెనిఫిషరీస్ కానీ ఏమీ కనపడతలేదు. ఇది ఇప్పుడున్న భూదాన్ భూములకు సంబంధించి భూమాత డిజిటల్ పోర్టులో ఉన్న కనపడుతున్న వివరాలు. సో దీనికి భిన్నంగా వీటన్నిటికీ కూడా చూడాల్సింది జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహించాలి. ఇన్ని వేల మందిని రోడ్డు మీద పడేసిన భూదాన్ ఉద్యమంలో జిల్లా కలెక్టర్ గారి నిష్క్రియ పరత్వం కనపడతా ఉన్నది. నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని విత్ డ్యూ రెస్పెక్ట్ టు అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు, I am putting simple question in front of you and your authorities. That is, number 1, what is the extent of Bhudan land in each survey number of Velugumatla revenue village? Number 2, what is the total extent of Bhudan land in Velugumatla revenue village in the year of 9, which were donated by Daden landlords to the Bhudan Yagna board. Number 3, Jilla Collector Garu, you should answer this question. Is Bhudan land transferred to anybody, any others? These 3 questions I am putting in front of you, Collector Garu. You please come forward with open mind, without any prejudice. You please come forward and you should release a white paper on this issue, on this Velugumatla Bhudan land issue. కలెక్టర్ గారు, మంత్రులు, రాజకీయ పార్టీలు వాళ్ళ వైఖరులు మార్చుకుంటుండొచ్చు. మంత్రులు కొన్ని సందర్భాలలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుండవచ్చు. కానీ జిల్లా అధికార యంత్రాంగం చట్టాలకు లోబడి పనిచేయాలి కదా. ఇవాళ ఎట్లా మారుతుందండి? 147, 148, 149 సర్వే నెంబర్లలో వివిధ వ్యక్తుల పేర్లకు ఎట్లా భూ బదలాయింపు జరిగిందో చెప్పండి జిల్లా కలెక్టర్ గారు. నువ్వు చేసిన అధికారులను సస్పెండ్ చేస్తావా? వీలైద్దా? చాతనైద్దా? ప్రజల పక్షాన్ని నిలబడతావా? ఎట్లా వ్యవసాయేతర భూమిగా ఎవరి పేరు మీద జరిగింది భూ బదలాయింపు? వ్యవసాయేతర భూమిగా మారాలంటే ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి కదా. భూదాని భూములలో ఏ ప్రొసీడింగ్స్ ఇచ్చిందో చూపియండి. ఎవరిచ్చిందో చూపించి వాళ్ళ మీద, ఆ అధికారుల మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి ఇంటి దగ్గర పెట్టండి. చట్టం ఏం చెప్తా ఉందండి? మీకు 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 భూదాన్ యజ్ఞం గురించి కానీ భూదాన్ మూమెంట్ గురించి కానీ మీకు తెలవదా జిల్లా కలెక్టర్ గారు? చట్టాలకు లోబడి పనిచేయాల్సిన మీరు చట్టాల ఉల్లంఘన చేసి ఏదో చాలా గొప్ప పని చేసినట్టుగా నేను 31 ఎకరాల 7 గుంటలు స్వాధీనం చేసుకున్నా, పేదలు ఒక్కొక్కరు 100 గజాలలో ఉంటే వాళ్ళని స్వాధీనం చేసుకున్నా. వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ భూదాన్ మూమెంట్ జిల్లా కలెక్టర్ గారు? పేదల సహాయం కోసం కదా వాళ్ళు భూదాన ఉద్యమంలో వాళ్ళు ఆ రోజు ఉద్యమం చేసి స్వీకరించింది. నీకు ఇవ్వడం కోసమా, లేదా ఉన్నత వర్గాల కోసమో, లేకపోతే బాగా ధనవంతులకు ఇవ్వడం కోసమా? సమాధానం చెప్పండి.
దయచేసి చట్టాలను ఉల్లంఘించకూడదని జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక రెండో అంశం, నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, ఇది మేం చేసింది కాదు, 2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది అని అంటున్నాడు. శ్రీనివాసరెడ్డి గారు, సరే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉన్నవా లేవా నేను ఆ చర్చలోకి కూడా పోతలేను, కానీ ప్రజల్ని దయచేసి కన్ఫ్యూజ్ చేయకండి. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలకు పూనుకొని ఆపింది ఏమిటో తెలుసా? భూదాని భూముల పరిధిని దాటి ప్రైవేటు వ్యక్తుల జోలికి వస్తుంటే, ప్రైవేటు వ్యక్తుల జాగలోకి, ప్రైవేటు వ్యక్తుల భూముల్లోకి ప్రవేశిస్తూ ఉంటే మేము అడ్డుకున్నది నిజము. నువ్వు ఆ 2 ఫోటోలను చూపించి అదేదో పెద్ద సత్యశోధన చేసినట్టు, ప్రపంచంలో ఎవరికి తెలియని విషయమే నువ్వు తెలియనట్టు నువ్వు చెప్తున్నావు కదా. ఇవాళ నేను చెప్పిన ఇగో ఈ సత్యశోధన నేను చేసి తీసుకొని వచ్చిన, చెప్పు దీనికి సమాధానం. కాబట్టి 2023 కాదు, ఏ పాలకులైనా ప్రైవేటు వ్యక్తుల భూముల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు స్పందిస్తారు పాలకులు. అదే సమయంలో ప్రభుత్వ భూములకు కానీ ఇలాంటి ఇనాం భూముల్లోకి కానీ అర్హులైన పేదలు వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో స్పందించాలి. నువ్వు అన్నావు కదా, ఫోటోలు చూపించినావు కదా, మరి మేమెందుకు కూలగొట్టలేదు ఆ రోజు? శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, మీకు దొరికిన దిక్కుమాల జేసీబీలు మాకు దొరకకనా? డీసీఎంలు రావంటే ఆగినాయా? లేకపోతే 3 జిల్లాల అధికారులు 4000 అధికారులు మేము పిలిస్తే రానన్నారా? ఎందుకు ఆగినాము? ఈ 2000 ఇళ్ళు 2000 మందిని ఇవాళ రోడ్డున పడేసే పని మేము ఎందుకు చేయలేదంటే మానవతా దృక్పథంతో స్పందించే పాలకులు, పేదల పట్ల మాకుండే కమిట్మెంట్, ప్రజల పట్ల మాకుండే చిత్తశుద్ధి కోసం, అది కదా మా చిత్తశుద్ధి. మీరేం చేసిందండి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రేపు ఉంటాయనగా ఇవాళ వాళ్ళను రోడ్డున పడేసి ఆ పిల్లలు ఏం కావాలి? ఆ వాడలో నివసించే ఇంటర్మీడియట్ విద్యార్థులు, నీ పిల్లలు కూడా అట్లనే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఉంటే నీ సామాన్లన్నీ రోడ్డు మీద వేస్తే నువ్వు తట్టుకోగలుగుతావా శ్రీనివాసరెడ్డి గారు? కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు దయచేసి ఈ తప్పుడు సంకేతాలు ఇవ్వద్దని చెప్పి మీకు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట, వీళ్ళు ఏదో సంకలు గుద్దుకుంటున్నారు, ఇవన్నీ వేరే ప్రైవేటు వ్యక్తుల మీదకి భూములు మారినాయి, ఇంకా దీన్ని ఏం చేయలేదని. నేను సాక్షాత్తు రెవెన్యూ మంత్రిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నా, మారుతాయా భూదాన భూములు వేరే వాళ్ళ పేరు మీదకి? నువ్వు బలవంతంగా మారిస్తే అవి నిలబడతాయా కోర్టులో? మేము నిలబడనిస్తామా? చట్టాన్ని అమలు చేసే శక్తి మాకు లేదా? మీరు అమలు చేయకపోతే కోర్టు ద్వారా అమలు చేయించలే. దయచేసి అటువంటి భ్రమల్లో మీరు ఉండొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోటి తుమ్మల నాగేశ్వరరావు గారు, పాపం తుమ్మల నాగేశ్వరరావు గారిని నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. ఆయనకు సరే ఏదో కొద్దిగా నోటి దూలు ఎక్కువనో, తక్కువ పని చేసి ఎక్కువ ప్రచారం చేసుకుంటాడనో, లేకపోతే కొంత అహంకారపూరితంగా మాట్లాడతాడేమని పేరున్నది తప్ప ఈ కబ్జా కోర్ అనే పేరు ఇప్పటి వరకు రాలే. సుమారు ఈ 40 ఏళ్ల కాలంలో దురదృష్టం ఏంటంటే 6 నెలలు సాహసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారని అంటారు కదా. ఏ రోజు కబ్జా కోర్ పేరు లేని తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ దోస్తు చేసిన పాపానికి రాజకీయ జీవిత చరమాంకంలో ఈ కబ్జా కోర్ పేరు నీకు అవసరమా తుమ్మల నాగేశ్వరరావు గారు? ఎందుకండి? పేదల మీద, పేదల గుడిసెల మీద గద్దలు లెక్క వాలిన గద్దలకు, ఆ గద్దల వెనకాలన్న బడా నాయకులకు ఈ పాత్రికేయ సమావేశం సాక్షిగా చెప్తున్నాం, భూదాను భూముల్లో 1 అంగుళం భూమిని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోనివ్వము. చట్టాన్ని అమలు చేపించే బాధ్యత టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. మొన్న కేటీఆర్ గారు ప్రకటించిండు, అదే విషయాన్ని మళ్ళొక్కసారి పునరుద్ధరించదలుచుకున్నా. అదే భూదాన భూముల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరి అయితే ఈరోజు భూములు కోల్పోయబడ్డాయో
వాళ్ళందరికీ చట్ట పరిధిలో ఇల్లు కట్టించిచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మరి అదే సందర్భంలో బట్టి విక్రమార్క గారు అంటారు కదా, నేను ఊరికే గాలికి వచ్చినా, నేను పుట్టు కాంగ్రెస్, వాళ్ళంతా పెట్టు కాంగ్రెస్ అంటారు కదా. నువ్వు గాలికేం రాలేదు కదా, నువ్వు పుట్టు కాంగ్రెస్ కదా. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉండి నీ జిల్లాలో ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే, పేదల మీద ఈ గద్దలు, పెద్దల రూపంలో ఉన్న గద్దలు పొడుచుకొని తింటా ఉంటే ఒక్క మాట, ఒక్క ప్రకటన నువ్వు నీ నుంచి రాకపోవడం ఎంత దుర్మార్గం. బట్టి గారు, మీకు బాధ్యత లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతాం.